మామ నేనైతే రీసెంట్ గా 2 వీడియోలు పెట్టాను కదా, టీమ్ అప్ విత్ ఎనిమీస్ అని చెప్పి. మీ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో నేను ఇంకా అలాంటి వీడియోసే చేద్దాం అని చెప్పి ఎనిమీస్ రాగానే వాళ్ళతో టీమ్ అప్ చేయడం స్టార్ట్ చేశా. దాదాపు నిన్నటి నుంచి 20-30 మ్యాచ్లు ఆడుతుంటే ప్రతి ఓడు టీమ్ అప్ చేస్తుంటే టీమ్ అప్ అవుతున్నాడు, లాస్ట్ మూమెంట్ లో కొట్టేస్తా ఉన్నాడు. చిరాకు వచ్చేస్తుంది మామ. సో అందుకే నేనైతే డిసైడ్ అయ్యా మామ, ఎనిమీస్ తో టీమ్ అప్ చేస్తా. ఒకవేళ వాళ్ళు టీమ్ అప్ అయిన తర్వాత నన్ను కొట్టడానికి వస్తే మాత్రం నేను కొట్టుపారు తప్పుతా. సో ఈ మ్యాచ్ లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జరిగింది మొత్తం పెడతాను మామ. ఇక్కడైతే ఒకడు ఆఫ్లైన్ అయినాడు, సర్లే అని చెప్పి వాడితో టీమ్ అప్ చేశా. వాడు ఆన్లైన్ లోకి రాగానే టీమ్ అప్ చేసాం మామ. ఫస్ట్ అయితే నాతో టీమ్ అప్ అయ్యాడు, ఆ తర్వాత ఉన్నట్టుండి ఏమైందో నన్ను కొట్టుపారు దొబ్బాడు అనమాట. నేను కూడా ఇంకా గ్లూవాల్ వేసేసా, హెల్త్ వచ్చి 70కి వచ్చేసింది. ఊకాంగ్ అయితే వేసాను అనమాట. ఈసారి మనం వదులుతామా, కొంచెం లాంగ్ రేంజ్ కి వచ్చాను, వాడైతే నేరుగా వచ్చాడు, హెడ్ షాట్ కొట్టి వాడిని నాక్ చేసాను. నేనైతే వాడిని నాక్ చేసి లాలమోట్ వేస్తా ఉన్నా, ఇంతలో వాడి టీమేట్ కూడా వచ్చేసాడు, వాడిని కూడా హెడ్ షాట్ కొట్టి నాక్ చేసేసా. మామ వీడైతే 5 నిమిషాల వరకు ఆఫ్లైన్ అయ్యాడు, ఇన్ను కొట్టకుండా ఉన్నాను. తీరా ఆన్లైన్ లోకి రాగానే నన్నే కొట్టడానికి వచ్చాడు. నేనైతే ఇంకా కోపంతో వాడి దగ్గర లాలమోట్ వేసా. ఇక్కడ ఎనిమిస్ లేరు, లాంచ్ పడేసేసి రిఫనరీకి వెళ్ళిపోయా. ఇక్కడైతే టవర్ మీద ఒక ఎనిమి ఉన్నాడు, నేను కూడా పైకి వెళ్ళి వాడిని అయితే కొట్టేసా. ఇంతలో వెనక నుంచి ఎవరో కొట్టారు మామ నన్ను. అదిగోండి అక్కడ దాని మీదకి ఎక్కేస్తున్నారు వాళ్ళైతే. ఇంకా వాళ్ళని మనం వదలతామా మనల్ని గెలికితే. ఫస్ట్ అయితే డ్రాగన్ తో కొట్టి ఒకని నాక్ చేసా. వాడు మళ్ళీ రివైవ్ ఇవ్వగానే మళ్ళీ ఈసారి మినీ గన్ తీసుకొని మళ్ళీ కొట్టాను అనమాట. ఈసారి కూడా నాక్ అయిపోయాడు. ఈసారి ఇల్లిట్ కాదురా అని చెప్పి ఉక్కుగా వేసుకొని నేను కూడా పైకి వెళ్ళిపోయా. నేను దీని పైకి రాగానే వాడు కిందకి దిగేసాడు, నేను ఎక్కడ కొట్టేస్తానని చెప్పి. అయినా కూడా వదలలేదన్నమాట. నేనైతే వాడిని 2 బుల్లెట్లు కొట్టాను, ఫుల్ కిల్ అయిపోయాడు. ఇంతలో జోన్ లో నుంచి ఒక కార్ వేసుకొని వస్తాడు, వాడిని కూడా స్కోప్ పెట్టేసి కరెక్ట్ గా ఎయిమింగ్ పెట్టేసి ఎస్పీడీ అయితే కొట్టేసాను. వాడు కూడా నాక్ అయిపోయాడు. ఇంకా వాడిని ఫుల్ కిల్ చేసుకొని ఈ గొడుగు మీదకి వెళ్ళిపోయా. ఎందుకంటే కింద ఎనిమి వచ్చినట్టు సౌండ్ ఎఫెక్ట్స్ వచ్చాయి అనుకున్నట్టు. అక్కడైతే ఎనిమి ఉన్నాడు పాపం, వాడు ఇంకా నేను పైన ఉన్నాడు అనుకున్నాడు. నేను ఇక్కడ నుంచి వాడికి 3 బుల్లెట్లు అయితే కొట్టాను, వాడైతే నాక్ అయిపోయాడు. ఇంకా వాడిని కూడా ఫుల్ కిల్ కొట్టేసుకొని ఉక్కుగా యూజ్ చేసి ఇంకా కిందకి వెళ్ళిపోయా. ఇక మళ్ళీ లాంచ్ పడేసేసి కమాండ్ పోస్ట్ కి అయితే బయలుదేరా. ఇక్కడ గాల్లో నుంచి చూస్తుంటే అర్థమవుతుంది కింద ఫుల్ ఎనిమిస్ ఉన్నారని. ఇంకా అక్కడ ల్యాండ్ అవ్వగానే ఎవరిని గెలకుండా నైస్ గా ఇటు పక్క నుంచి జోన్ కి అయితే బయలుదేరాను అనమాట. సేఫ్ జోన్ కి అయితే వచ్చేసాను. ఇదిగోండి ఈ హౌస్ ఏ మిడిల్ జోన్ అనమాట. మనం ఇక్కడ ఉంటే సేఫ్ గా ఉండొచ్చు. వెనకాల నుంచి అయితే ఎవడో కొడతా ఉన్నాడు. సోలో వర్సెస్ స్క్వాడ్ లో బుయా కొట్టి చాలా రోజులు అయింది, ఈసారి కొడదాం అని చెప్పి కాసేపు క్యాంపింగ్ ఆడాను అలైవ్ తగ్గేంత వరకు. ఇంతలో లాంగ్ రేంజ్ లో ఒకడైతే పరిగెత్తుకుంటే వెళ్తా ఉన్నాడు. పాపం వాడిని అయితే కొట్టేశాను, వాడైతే నాక్ అయిపోయాడు. వాడిని ఫుల్ కిల్ కొట్టేసి ఇంకా కిందకి దిగేసా కిల్స్ వస్తాయని. అదిగోండి ఈడైతే లెఫ్ట్ సైడ్ ఉన్నవాడు హుకాంగ్ వేసుకున్నాడు. నేనైతే గ్రానైట్ తీసుకొని హుక్ చేసి వాడిపైన వేసాను. డామేజ్ అయితే పడిపోయింది. ఇంకా లేట్ చేయకుండా M10 తీసుకొని రష్ వెళ్ళిపోయా. వాడు కూడా మీదకి అయితే వచ్చాడు, వాడికి హెడ్ షాట్ కొట్టేశాను. ఫుల్ కిల్ అయితే అయిపోయాడు. సో ఇంకా అలైవ్ అయితే 3కి వచ్చేసింది మామ. నేను కాకుండా ఇంకా ఇద్దరే ఉన్నారు, వాళ్ళిద్దరిని కొట్టేస్తే మనం బుయా కొట్టేసినట్టే. అదిగోండి ఇటు పక్క నుంచి అయితే ఒకడు వస్తాను, నేను ఊకాంగ్ లో ఉన్నాడు. వాడిని అయితే లేసి M10 తో కరెక్ట్ గా 2 బుల్లెట్లు కొట్టా, నాక్ అయిపోయాడు. వాడిని ఫుల్ కిల్ కొట్టేద్దాం అనుకుంటే వాళ్ళ టీమేట్ వస్తాడని చెప్పి వెయిట్ చేస్తా ఉన్నాను. వీడింతలో ఇంజెక్షన్ వేసుకుంటాను, వీడింతలో వాళ్ళ టీమేట్ వచ్చాడు. ఫస్ట్ అయితే టీమేట్ ని కొట్టి నాక్ చేసా. ఇంతలో వీడైతే ఇంజెక్షన్ వేసుకొని పైకి లేసి పారిపోయాడు. ఆ తర్వాత మోస్ట్ అటాక్ వేసుకుని వచ్చాడు, వాడితో టీమప్ చేసా. ఫస్ట్ టీమప్ కూడా అయ్యాడు. నేనైతే ఓపెన్ లో టీమప్ చేస్తా కూర్చొని లేస్తా ఉంటే వాడు కవర్ ఫైర్ నుంచి 1 ట్యాప్ కొట్టడానికి ట్రై చేశాడు మామ. ఇంకా నాకు మండింది. ఇక టీమప్ లా తొక్కాలా అని చెప్పి వాడిని అయితే కొట్టుపారు దొబ్బా మామ. సో చాలా రోజుల తర్వాత సోలో వర్సెస్ స్క్వాడ్ బుయా కొట్టే మామ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఈ షార్ట్ కి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.